నంద్యాల పట్టణంలో ప్రజా సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఏ వీధి చూసినా సమస్యల సుడిగుండాలి. ఒక వీధిలో పందుల హవా కొనసాగుతుంటే మరో వీధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తుంటాయి. కరెంటు పోతే ఎప్పుడొస్తుందో తెలియదు. డ్రైనేజ్ నీరు రోడ్ల మీదే పొంగి పొర్లుతోంది. ముందు ఓటేయండి, తర్వాత చూద్దామంటున్నారు రాజకీయ నాయకులు. నంద్యాలలో ఉప ఎన్నిక జరగబోతుంది. ఇప్పుడు నంద్యాలలో ప్రజా సమస్యలు అందరికీ గుర్తుకొస్తున్నాయి. అసలు రియల్గా ప్రజలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఏ ఏ సమస్యలు వాటిని పట్టి పీడిస్తున్నాయి అనే అంశంపైన మనం ఈరోజు మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం నేను ఇక్కడ ఎన్జిఓ కాలనీలో ఉన్నాను. మనం అడిగి తెలుసుకుందాం. నంద్యాలను స్మార్ట్ సిటీగా చేస్తామంటున్నారు అధికార పార్టీ నాయకులు. నంద్యాలను జిల్లా కేంద్రం చేస్తామంటున్నారు ప్రతిపక్ష నేత. కానీ ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాత్రం ఎవరు స్పందించడం లేదు. ఓటేయండి చూద్దామంటూ కాలనీలో తిరిగేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇది ఎన్జిఓ కాలనీ. ఇక్కడి ఇళ్లలో మురుగునీరు పారేందుకు డ్రైనేజీ లేదు. అక్కడక్కడ ఉన్న కాలువల్ని శుభ్రం చేయడం మరిచిపోయారు. దీంతో ఈ ప్రాంతంలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలు వ్యాధులతో అల్లాడిపోతున్నారు. దోమలు, పాములు, కప్పలు అన్నీ ఉంటాయి. పిల్లలు నడుస్తూనే వాళ్ళ కాళ్ళకు తగులుతూనే ఉంటాయి పాములు. కానీ ఓట్లు అడిగినాక వచ్చినప్పుడు చూపించినాం, దావలు నాయన అంటే వేస్తాంలేమ్మా, ఓట్లు వేయండి గెలిపియరి వేస్తామంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు. ఎవరు పట్టించుకుంటారు? ఇది దళితపేట. ఈ ప్రాంతంలో ఏ వీధిలో చూసినా వరాహాలు స్వైర విహారం చేస్తుంటాయి. మురికివాడలా తయారైన ఈ కాలనీ ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. అందులో ఉండేదా ఇంత ముందుకు ఇప్పుడు తీసేస్తున్నారు. సంవత్సరం ఏమో ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు బాగానే జరుగుతున్నాయి. ఈ పార్టీ అంటే ఆ పార్టీ అంటే చేసే వాళ్ళు ఏమో బాగానే చేస్తున్నారు. ఎవరికి బుద్ధి పడితే వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లు ఉండరు కాబట్టి అందరూ బాగా చేస్తున్నారు. రోడ్లు బాగాలేవు, కరెంట్ ఆడ ప్రాబ్లం ఉంది. కరెంట్ తీగలు అన్నీ కాలుతున్నాయి, రోజు కాలుతున్నాయి. నీళ్లు రాకుండా ఉన్నవి. ఈ రోడ్లు బాగాలేవు, అవి బాగాలేవు, అవి పట్టించుకోకుండా ఉన్నారు. ఓట్లకేమో వచ్చారు, అవి చూసుకుంటారు. మాకు బీదోళ్ళకు మంచి చెడ్డ ఏం చూడకున్నారు. ఉప ఎన్నికలు వస్తాయన్న కారణంగా 2 నెలలుగా నంద్యాల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. 1300 కోట్లతో అనేక పనులు చేపట్టింది. ఉప ఎన్నికతో అయినా పట్టణం సమస్యలు తీరి అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. సో ఇది నంద్యాల ప్రజలకు పట్టి పీడిస్తున్న సమస్యలు. ఈ సమస్యలు రాజకీయ నేతలకు తెలియదా అంటే అన్నీ తెలుసు. కానీ ఈ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ సమస్యలు నేతలకు గుర్తుకొచ్చాయి. 2 పార్టీల మధ్య పోటీ ఎలా ఉన్నప్పటికీ ఈ ఉప ఎన్నిక ద్వారా కొద్దో గొప్ప నంద్యాలకు అభివృద్ధి జరుగుతుందంటే అది చాలని నంద్యాల ప్రజలు అంటున్నారు. కెమెరా పర్సన్ శివారెడ్డితో హసీనా, TV9 నంద్యాల.